ఈ రోజు మనం చూడబోయే సినిమా ఆబ్సెషన్. పేరు చూస్తే ఇది ఒక లవ్ స్టోరీ అనిపిస్తుంది. కానీ అసలు ఇది ప్రేమ గురించి కాదు. ప్రేమ పేరుతో పుట్టే ప్రమాదకరమైన ఆబ్సెషన్ గురించి. ఎవరో ఒకరిని ప్రేమించడం, వాళ్ళని ఇష్టపడడం వేరు. కానీ వాళ్ళు లేకుండా నేను బతకలేను అనే స్థాయికి వెళ్ళిపోతే అది ప్రేమ కాదు. అదే ఆబ్సెషన్. ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు అదే విషయాన్ని చాలా డిస్టర్బింగ్ గా చూపిస్తుంది. సినిమా స్టార్ట్ అవగానే మనకు బేర్ అనే వ్యక్తి కనిపిస్తాడు. ఒక చిన్న డైనర్ లో కూర్చుని అలాగే తనతో కలిసి పనిచేసే నిక్కీకి చెప్పబోయే లవ్ కన్ఫెషన్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఎదుట ఉన్న వెయిట్రెస్ ని నిక్కీ అనుకుని ఒక్కో మాట రిహార్సల్ చేస్తూ ఉంటాడు. ఐ థింక్ అబౌట్ యు ఆల్ ద టైమ్. ప్రతి పాటలో నువ్వే గుర్తొస్తావు. నేను ఎంత ట్రై చేసినా నిన్ను మర్చిపోలేకపోతున్నాను. నా జీవితంలో అన్నిటికన్నా నిన్నే ఎంచుకుంటాను అని చాలా ఎమోషనల్ గా చెప్తాడు. మొదటిసారి చూసే వాళ్ళకి ఇది ఒక క్యూట్ రొమాంటిక్ సీన్ లా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. లైటింగ్ వార్మ్ గా ఉంటుంది. మొత్తం వాతావరణం కూడా రొమాంటిక్ ఫీల్ అయితే ఇస్తుంది. కానీ నిజానికి డైరెక్టర్ ఇక్కడ మనల్ని మోసం చేస్తున్నాడు. ఎందుకంటే బేర్ చెప్పే ప్రతి డైలాగ్ వినడానికి ప్రేమలా అనిపించినా నిజానికి అది చాలా అన్హెల్తీ బిహేవియర్. నిక్కీతో అతనికి రిలేషన్షిప్ కూడా లేదు. ఇద్దరి మధ్య మ్యూచువల్ లవ్ కూడా లేదు. అయినా ఆమె గురించి 24 గంటలు ఆలోచిస్తున్నాడు. ఇది లవ్ కాదు, ఇప్పటికే అబ్సెషన్ మొదలైందనే మొదటి హింట్. అప్పుడే అక్కడికి బేర్ ఫ్రెండ్ ఇయన్ వస్తాడు. బియర్ ప్రాక్టీస్ చేస్తున్న మాటలు విని వెంటనే ఆట పట్టించడం మొదలు పెడతాడు. ఇది చాలా క్రింజ్. ఇలా చెబితే ఏ అమ్మాయి కూడా ఇంప్రెస్ అవ్వదు అని కావాలనే అతన్ని కాన్ఫిడెన్స్ తగ్గిస్తాడు. అలాగే నిక్కీని ఎలా ఫ్లర్ట్ చేయాలో కూడా అడ్వైస్ ఇస్తాడు. ఆమెని ఫ్రీకి నిక్కీ అని పిలువు, అలా ఆట పట్టిస్తేనే ఇంప్రెస్ అవుతుందని చెప్తాడు. కానీ తర్వాత తెలుస్తుంది ఇయన్ ఇలా చెప్పడానికి కారణం బేర్ కి హెల్ప్ చేయడం కాదు. ఎందుకంటే ఇయన్ ఇప్పటికే సీక్రెట్ గా నిక్కీతో రిలేషన్షిప్ లో ఉంటాడు. బేర్ తన ప్రేమని చెప్పేస్తే తన రిలేషన్షిప్ పాడవుతుందని తెలిసి కావాలనే తప్పు అడ్వైస్ ఇస్తూ ఉంటాడు. ఇక్కడి నుంచే సినిమాలో ప్రతి క్యారెక్టర్ తమకి తెలిసిన నిజాన్ని ఇంకొకరికి దాచి పెడుతున్నారని అర్థమవుతుంది. ఆ తర్వాత బేర్ ఇంటికి వస్తాడు. ఇంట్లోకి రాగానే తన పెంపుడు పిల్లి శాండీ చనిపోయి ఉంటుంది. ఆ పిల్లి పొరపాటున ఆక్సికోడెన్ టాబ్లెట్స్ తినేయడంతో చనిపోయిందని తెలుస్తుంది. ఆ టాబ్లెట్స్ బేర్ చనిపోయిన తన గ్రాండ్ మదర్ కి డాక్టర్ రాసినవి. బాటిల్ మీద డు నాట్ ఈట్ అని రాసి ఉన్న పిల్లి తినేసింది. ఇప్పుడు ఈ సీన్ చిన్నదిగా అనిపించినా చివర్లో ఇదే టాబ్లెట్స్ మొత్తం కథని పూర్తిగా మార్చేస్తాయి. ఇంట్లో బీర్ రూమ్ ని గమనిస్తే నిక్కీతో తీసుకున్న ఫోటో బూత్ ఫొటోస్ కనిపిస్తాయి. మొదటి ఫొటోస్ లో బీర్ చాలా క్లోజ్ గా నిక్కీని తన వైపు లాగుతున్నట్టు ఉంటుంది. రెండో ఫోటోలో బీర్ స్మైల్ చేస్తుంటే నిక్కీ మాత్రం మిడిల్ ఫింగర్ చూపిస్తూ సీరియస్ గా ఉంటుంది. మూడో ఫోటోలో నిక్కీ ఇయన్ ని తన దగ్గరికి లాగుకుని స్మైల్ చేస్తుంటే బీర్ మాత్రం వెనక నిలబడి చూస్తూ ఉంటాడు. ఈ 3 ఫొటోస్ చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే బీర్ కి నిక్కీ తనని ప్రేమిస్తుందని అనిపిస్తుంది. కానీ నిజానికి నిక్కీకి బీర్ అంటే ఫ్రెండ్ మాత్రమే. ఆమె నిజంగా హ్యాపీగా కనిపించే ప్రతి ఫోటోలో ఇయన్ ఉంటాడు. కానీ బీర్ మాత్రం తనకు నచ్చిన మెమరీస్ ని గుర్తు పెట్టుకుంటాడు. అంతేకాదు నిక్కీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా చూస్తూ ఆమె ప్రతి పోస్ట్ ని లైక్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఇంకో చిన్న డీటెయిల్ కూడా ఉంటుంది. నిక్కీ పూర్తి పేరు నిక్కీ ఫ్రీమ్యాన్. ఫ్రీమ్యాన్ అంటే ఫ్రీగా ఉండే వ్యక్తి. కానీ సినిమాలో ఎక్కువసేపు నిక్కీ అసలు ఫ్రీగా ఉండదు. తన శరీరంలోనే బంధించబడుతుంది. అందుకే ఆమె సర్నేమ్ కూడా ఒక డార్క్ ఐనీగా ఉంటుంది. మరుసటి రోజు బీర్ నిక్కీ కోసం ఒక కొత్త క్రిస్టల్ నెక్లెస్ కొనాలని నిర్ణయించుకుంటాడు. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం నిక్కీ వేసుకున్న నెక్లెస్ డ్రైన్ లో పడిపోయింది. దాన్ని రీప్లేస్ చేయాలని ఒక చిన్న ఆకల్ట్ షాప్ కి అయితే వెళ్తాడు. అక్కడ షాప్ ఓనర్ అతనికి ఒక వింత వస్తువు చూపిస్తాడు. దాని పేరు వన్ విష్ విల్లో. చూడడానికి చిన్న ఎండిపోయిన చెట్టు కొమ్మలా ఉంటుంది. కానీ దీన్ని విరుస్తూ ఏ విష్ కోరుకున్నా అది నిజం అవుతుందని చెప్తాడు. అయితే ఒక చిన్న వార్నింగ్ కూడా ఇస్తాడు. విష్ చాలా జాగ్రత్తగా కోరుకోవాలి. ఎందుకంటే మీరు కోరుకున్న మాటలనే ఇది నిజం చేస్తుంది, మీరు అనుకున్న మీనింగ్ ని కాదు. అదే ఈ సినిమా మొత్తం నడిపించే అతి పెద్ద ట్రాప్ అవుతుంది. బీర్ ఆ విల్లో బ్రాంచ్ తీసుకుని ఇంటికి వస్తాడు. కానీ వెంటనే విష్ చెయ్యడు. మరుసటి రోజు వాళ్ళంతా ప్రతి వారం కలిసే ట్రివియా నైట్ కి వెళ్తారు. వాళ్ళు రెగ్యులర్ గా వెళ్లే బార్ లో క్విజ్ కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది. అక్కడ బీర్, నిక్కీ, ఇయాన్, సారా అందరూ కలిసి ఒకే టీమ్ గా ఆడుతుంటారు. మొదటిసారి సినిమా చూస్తే నిక్కీ బిహేవియర్ చూసి ఆమె కూడా బేర్ తో ఫ్లర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. బేర్ పినా కొలాడా ఆర్డర్ చేస్తే అయ్యో ఇదేం డ్రింక్ ఆర్డర్ చేసావు అంటూ ఆట పట్టిస్తుంది. తర్వాత అందరికి డ్రింక్స్ కూడా తనే పే చేస్తుంది. ఇది చూసిన బేర్ కి ఇది నన్ను స్పెషల్ గా ట్రీట్ చేస్తుంది అనే ఫీలింగ్ వస్తుంది. కానీ రెండోసారి సినిమా చూస్తే అసలు నిజం అర్థమవుతుంది. నిక్కీ అక్కడ బార్ టెండర్ ని కూడా బేబ్ అంటుంది. ఫ్రెండ్స్ ని కూడా అలాగే పిలుస్తుంది. అంటే బేర్ ని మాత్రమే కాదు, అందరితోనూ ఇలాగే ఫ్రెండ్లీగా ఉంటుంది. కానీ బేర్ మాత్రం ఆ ఫ్రెండ్లీ నేచర్ ని లవ్ గా మిస్అండర్స్టాండ్ చేస్తాడు. ఇదే అబ్సెషన్ లో మొదటి పెద్ద సమస్య. ఎదుటి వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో చూడకుండా మనకు నచ్చిన మీనింగ్ ని మనమే క్రియేట్ చేసుకోవడం. కొద్దిసేపటి తర్వాత బీర్ చివరకు నిక్కీకి తన ఫీలింగ్స్ చెప్పాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు ఏఎన్ మధ్యలో వచ్చి మాట మార్చేస్తాడు. ఇంకా టైం ఉంది, తొందరపడకు, సరైన టైం వచ్చినప్పుడు చెప్పు అని ఆపేస్తాడు.
కానీ ఇప్పుడు మనకు తెలుసు ఈయన ఇలా చెప్తున్నది ఫ్రెండ్ గా కాదు, ఎందుకంటే నిక్కీ అప్పటికి తన గర్ల్ ఫ్రెండ్. బీర్ కన్ఫెస్ చేస్తే తన రిలేషన్షిప్ బయటపడుతుంది, అందుకనే కావాలనే ప్రతి ఛాన్స్ ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాడు. ఇంతలో బీర్ తన చనిపోయిన క్యాట్ శాండీ గురించి చెప్తాడు. అందరూ పెద్దగా పట్టించుకోరు, కానీ సారా మాత్రం నిజంగా అతని బాధను అర్థం చేసుకుని కంఫర్ట్ చేస్తుంది. ఇక్కడ డైరెక్టర్ చాలా సైలెంట్ డీటెయిల్ అయితే చూపించాడు. బీర్ కి నిజంగా కేర్ చేసింది నిక్కీ కాదు, సారా. కానీ బీర్ కి నిక్కీ మీద ఉన్న అబ్సెషన్ వల్ల సారా ఫీలింగ్స్ అతనికి అసలు కనిపించవు. ట్రివియా ముగిసిన తర్వాత అందరూ బయట పార్కింగ్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. నిక్కీ ఈయన ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ చిన్న చిన్న ఫ్లర్టీ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు. అవి చాలా ఆబ్వియస్ గా ఉన్నా బీర్ మాత్రం వాటిని ఇగ్నోర్ చేస్తాడు. అతని దృష్టి అంతా నిక్కీ మీదే. ఇంకా ఒక చిన్న డీటెయిల్, సారా నేను కూడా వస్తాను అనేలా బీర్ తో మాట్లాడాలని ట్రై చేస్తుంది. వెళ్ళేటప్పుడు హగ్ కూడా ఇస్తుంది. ఆ హగ్ తర్వాత కూడా ఆమె చెయ్యి బీర్ చేతి మీద కొన్ని సెకండ్స్ అలాగే ఉంటుంది. అంటే ఆమెకి బీర్ అంటే ఇష్టం, కానీ సినిమా కెమెరా కూడా బీర్ లాగే నిక్కీ మీదే ఫోకస్ చేస్తుంది. అందుకే ఫస్ట్ టైం చూస్తే సారా ఫీలింగ్స్ కూడా మనకి పెద్దగా కనిపించవు. ఇంటికి డ్రాప్ చేస్తూ కారులో నిక్కీ ఒక్కసారిగా నేను ఈ జాబ్ క్విట్ చేస్తున్నాను అంటుంది. బీర్ షాక్ అవుతాడు. ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు నిక్కీ నా రైటింగ్ కోసం లైఫ్ లో చేంజ్ కావాలి అని చెప్తుంది. వెంటనే బీర్ అంటే లవ్ స్టోరీ రాస్తున్నావా అని అడుగుతాడు. అప్పుడు నిక్కీ ఇచ్చే ఆన్సర్ ఈ సినిమా మొత్తం థీమ్ లవ్ స్టోరీ కాదు, స్టోరీ అబౌట్ లవ్ అంటుంది. బీర్ కి రెండు ఒకటే అనిపిస్తాయి, కానీ డైరెక్టర్ చెప్పాలనుకున్నది వేరు. రొమాన్స్ అనేది లవ్ లో ఒక భాగం మాత్రమే. లవ్ కి ఇంకో డార్క్ సైడ్ కూడా ఉంది, అదే అబ్సెషన్. అది ప్రేమలా మొదలై మనిషిని నాశనం చేసే స్థాయికి తీసుకెళ్తుంది. ఇంటికి వెళ్లే ముందు బీర్ చివరిసారి కరేజ్ తెచ్చుకుని నిక్కీతో మాట్లాడాలని ట్రై చేస్తాడు. కానీ ఇయాన్ చెప్పిన అడ్వైస్ గుర్తొచ్చి గుడ్ నైట్ ఫ్రీకి నిక్కీ అని పిలుస్తాడు. అది విన్న వెంటనే నిక్కీ ఫేస్ పూర్తిగా మారిపోతుంది. నన్ను అలా పిలవద్దు అని సీరియస్ గా చెప్తుంది. బియర్ పూర్తిగా ఎంబారస్ అవుతాడు. ఇంకా తన ప్రేమని చెప్పే ధైర్యం కూడా పోతుంది. నిక్కీ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు బీర్ జీవితంలోనే బిగ్గెస్ట్ మిస్టేక్ చేయబోతున్నాడు. పాకెట్ లో ఉన్న 1 విష్ విల్లోని బయటికి తీస్తాడు. కొన్ని సెకండ్స్ దాన్ని చూస్తూ నిలబడి చివరికి ఇలా విష్ కోరుకుంటాడు. నిక్కీ ఫ్రీమ్యాన్, ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా నన్నే ప్రేమించాలి అని కోపంతో, బాధతో, ఆవేశంతో విష్ చెప్తాడు. ఆ విల్లో బ్రాంచ్ ని విరిచేస్తాడు. అక్కడ ఒక చిన్న సౌండ్ కూడా వినిపిస్తుంది. అది విష్ యాక్సెప్ట్ అయిన సిగ్నల్. ఇక్కడ డైరెక్టర్ ఒక జీనియస్ డీటెయిల్ పెట్టాడు. బీర్ నిక్కీ నన్ను ప్రేమించాలని కోరలేదు, ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా అని చెప్పాడు. అంటే సాధారణ ప్రేమ కాదు, అన్నిటికంటే ఎక్కువ, లిమిట్ దాటిన లవ్, అదే ఆబ్సెషన్. విష్ కూడా అదే మీనింగ్ ని తీసుకుంటుంది. బీర్ బ్రాంచ్ ని విరిచిన వెంటనే ఇంటి డోర్ క్లోజ్ అయిన సౌండ్ మనకి వినిపిస్తుంది. అంటే నిక్కీ లోపలికి వెళ్ళిపోయినట్టే. కానీ ఒక్కసారిగా బీర్ తిరిగి చూసేసరికి నిక్కీ మళ్ళీ పోర్చ్ మీద నిలబడి ఉంటుంది. ఆమె డోర్ ఎప్పుడు తెరిచి బయటకు వచ్చిందో మనకి వినిపించదు. చీకట్లో పూర్తిగా షాడోలో నిలబడి ఉంటుంది. మొదటిసారి చూసినప్పుడు ఇదే సినిమా ఫస్ట్ హారర్ మూమెంట్. బీర్ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం, ఇది డెమన్ పొసెషన్ కాదు, డెవిల్ స్టోరీ కూడా కాదు. విష్ వల్ల నిక్కీ మైండ్ మొత్తం ఒక కొత్త ప్రెజెన్స్ కంట్రోల్ లోకి వెళ్ళిపోయింది. నిజమైన నిక్కీ లోపలే ఉంది, అన్ని చూస్తుంది, అన్ని ఫీల్ అవుతుంది, కానీ తన శరీరాన్ని కంట్రోల్ చేయలేకపోతుంది. అంటే తన జీవితానికి తానే ప్రేక్షకురాలిగా మారిపోయింది. ఇది ఈ సినిమా మొత్తంలోనే అత్యంత భయంకరమైన కాన్సెప్ట్. బీర్ మొదట నిక్కీని చూసి ఏమైంది, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. కానీ ఆమె బిహేవియర్ పూర్తిగా మారిపోయి ఉంటుంది. లోపలికి వచ్చేసరికి నేరుగా చనిపోయిన క్యాట్స్ ఆంటీ దగ్గరికి వెళ్లి అయ్యో నా పిల్లి అని అంటుంది. ఒక్క సెకండ్ ఆ తర్వాత కన్ఫ్యూజ్ అయిపోయి సారీ 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 అంటూ అదే మాటను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటుంది. ఆమె మాట్లాడే విధానం కూడా పూర్తిగా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. ఇక్కడే అసలు నిక్కీ మధ్య మధ్యలో బయటికి రావడానికి ప్రయత్నిస్తుందని మనకి చిన్న హింట్ ఇస్తారు. ఒక్క క్షణం నిజమైన నిక్కీ బయటికి వస్తుంది, తర్వాత మళ్ళీ విష్ కంట్రోల్ తీసుకుంటుంది. కొద్దిసేపటి తర్వాత ఒక్కసారిగా ఈ రోజు నేను ఇక్కడే ఉంటానని చెప్తుంది. బీర్ సర్ప్రైజ్ అవుతాడు. ఎందుకు అని అడిగితే మా డాడ్ చనిపోతున్నాడు, హెల్త్ బాలేక అని చెప్పేసి అన్నట్టుగా ఒక రీజన్ చెప్తుంది అని ఏడవడం మొదలు పెడుతుంది. ఈ మాట పూర్తిగా అబద్ధం, కానీ బీర్ కి అది తెలియదు. ఆమెను ఎలాగా పంపకూడదు అనుకుని ఇంట్లోనే ఉండనిస్తాడు. రాత్రి ఇద్దరు ఒకే పెట్ట మీద పడుకుంటారు. విష్ కరప్టెడ్ నిక్కీ బీర్ ని కిస్ చేయడం మొదలు పెడుతుంది. అప్పుడే ఒక్కసారిగా ఆమె ఆగిపోతుంది. ఫేస్ మొత్తం మారిపోతుంది. వాట్ ద అని నిజమైన నిక్కీ బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. కానీ కొన్ని సెకండ్స్ లోనే మళ్ళీ కంట్రోల్ పోతుంది. సారీ నాకు పానిక్ అటాక్ వచ్చిందని చెప్పి ఏడుస్తూ నిద్రపోతుంది. బీర్ కి ఏం జరుగుతుందో అసలు అర్థం కాదు. మరుసటి ఉదయం బీర్ కి డౌట్ రావడం మొదలవుతుంది. రాత్రి జరిగినది మొత్తం గుర్తు చేసుకుంటూ ల్యాప్టాప్ లో 1 విష్ విల్లో గురించి సెర్చ్ చేస్తాడు. ఇంటర్నెట్ లో చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. అది 1980s లో వచ్చిన ఒక రేర్ టాయ్ అని కొందరు చెప్తారు. మరికొందరు ఇది నిజంగా విషెస్ నెరవేరుస్తుందని అంటారు. ఇంకొందరు మాత్రం ఇది మండేలా ఎఫెక్ట్ లాంటిదే అని కొట్టి పారేస్తారు. అంటే నిజంగా ఉందా లేదా ప్రజలు క్రియేట్ చేసిన మిత్తా అనే కన్ఫ్యూజన్ లోనే వదిలేస్తారు. డైరెక్టర్ కూడా దీని ఆరిజిన్ గురించి అసలు ఎక్స్ప్లెయిన్ చెయ్యడు, ఎందుకంటే మిస్టరీగా ఉండడమే దీని పవర్. సర్చ్ రిజల్ట్స్ చూస్తూ ఉండగానే బీర్ కి వెనక నుంచి ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ వస్తుంది. తిరిగి బెడ్రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ నిక్కీ మళ్ళీ డోర్ దగ్గర చీకట్లో నిలబడి
అతనినే చూస్తూ ఉంటుంది. అసలు బ్లింక్ కూడా చేయదు. ఒక్క మాట కూడా మాట్లాడదు. అలా నిలబడి ఉండడమే చాలా క్రీపీగా ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత మార్నింగ్ అవుతుంది. బేర్ కిచెన్ లోకి వెళ్తే నిక్కీ బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేసి వెయిట్ చేస్తూ ఉంటుంది. అక్కడ డైరెక్టర్ చాలా ఫాస్ట్ గా ఒక హారర్ షాట్ పెడతాడు. బేర్ కిచెన్ లోకి వాక్ చేస్తుంటే వెనక డోర్ దగ్గర నుంచి నిక్కీ ఒక్కసారిగా చాలా వేగంగా క్రాస్ అవుతుంది. ఫస్ట్ టైం చూస్తే ఆల్మోస్ట్ మిస్ అయిపోతుంది. తర్వాత కెమెరా కిందకి టిల్ట్ అవుతుంది. అక్కడ శాండీ క్యాట్ ని ఫ్లవర్స్ తో అందంగా పెట్టి చిన్న మెమోరియల్ తయారు చేసి ఉంటుంది. చూడటానికి స్వీట్ జెస్టర్ లా ఉంటుంది. కానీ నిజానికి ఇది చాలా డిస్టర్బింగ్. ఎందుకంటే నార్మల్ లవర్స్ కి డెత్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది. అబ్సెషన్ కి మాత్రం ఓనర్షిప్ మాత్రమే ఉంటుంది. చనిపోయిన క్యాట్ ని కూడా తన లవ్ స్టోరీలో భాగం చేసేస్తుంది. ఆ తర్వాత ఇద్దరు మ్యూజిక్ స్టోర్ కి వెళ్తారు. బేర్ తన ఫ్రెండ్ ఇయన్ కి జరిగిందంతా చెప్తాడు. ఇక్కడ ఇంకో హిడెన్ డీటెయిల్ ఉంది. కెమెరా మొత్తం బేర్ మీద ఉంటుంది. కానీ బ్యాక్గ్రౌండ్ లో బ్లర్ గా నిక్కీ క్యాష్ కౌంటర్ దగ్గర నిలబడి ఉంటుంది. 3 నిమిషాల సీన్ మొత్తం ఆమె ఒక్క అడుగు కూడా కదలదు. కేవలం బీర్ వైపు చూస్తూనే ఉంటుంది. మనకు బ్లర్ గా కనిపించినా డైరెక్టర్ కావాలని ఆమె స్టేర్ ని బ్యాక్గ్రౌండ్ హారర్ గా యూజ్ చేశాడు. ఆ రోజు వర్క్ అయిపోయిన తర్వాత బీర్ ఇంటర్నెట్ లో ఎండిఎంఏ డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి సెర్చ్ చేస్తాడు. ఎందుకంటే నిక్కీ బిహేవియర్ డ్రగ్స్ వల్ల ఎలా మారిందేమో అనుకుంటాడు. కానీ అక్కడ ఇంకొక హిడెన్ డీటెయిల్ కనిపిస్తుంది. బ్రౌజర్ సెర్చ్ హిస్టరీ. అందులో హౌ టు ఇంప్రెస్ ఏ గర్ల్, హౌ టు ఫ్లడ్, హౌ టు నో యూ హ్యావ్ బిన్ ఫ్రెండ్ జోన్డ్, క్లాసిక్ రొమాన్స్ మూవీస్ అనే సెర్చెస్ ఉంటాయి. అంతేకాదు కొన్ని నెలల క్రితం ఆక్సికోడన్, నర్సింగ్ హోమ్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనే సెర్చెస్ కూడా కనిపిస్తాయి. అంటే మొదట తన గ్రాండ్ మదర్ ని కేర్ చేయడానికి ప్రయత్నించిన బేర్ ఆమె చనిపోయిన తర్వాత నిక్కీ మీద పూర్తిగా ఎమోషనల్లీ డిపెండ్ అయిపోయాడని ఈ చిన్న సెర్చ్ హిస్టరీ ద్వారా డైరెక్టర్ చూపించాడు. ఇప్పుడు బేర్ కి నిక్కీ మీద డౌట్ మొదలైనా ఆమె మాత్రం ఇంకా డేంజరస్ స్టేజ్ లోకి వెళ్తుంది. ఆ సాయంత్రం బేర్ ఇంటికి వచ్చేసరికి నిక్కీ పూర్తిగా రెడీ అయి ఉంటుంది. బ్రైట్ రెడ్ డ్రెస్, కొత్త హెయిర్ స్టైల్, మేకప్, ఇంకా తన కళ్ళల్లో కూడా ఒక విచిత్రమైన షైన్. బేర్ ని చూసి నాతో బయటికి వస్తావా అని అడుగుతుంది. కొద్దిసేపటి క్రితమే ఆమె బిహేవియర్ చూసి భయపడిన బేర్ ఆమె ఇలా క్యూట్ గా మాట్లాడేసరికి మళ్ళీ సాఫ్ట్ అయిపోతాడు. ఇదే అబ్సెషన్ చేసే పని. ముందు డేంజర్ చూపిస్తుంది, తర్వాత అదే డేంజర్ ని లవ్ లా ఫీల్ అయ్యేలా చేస్తుంది. బేర్ నిక్కీ ఇద్దరు బయటికి వెళ్తారు. మొదట చూస్తే ఇది ఒక టిపికల్ రొమాంటిక్ డేట్ మౌంటేజ్ లా కనిపిస్తుంది. ఇద్దరు కలిసి షాపింగ్ చేస్తారు, నవ్వుకుంటారు, ఫొటోస్ తీసుకుంటారు, ఐస్ క్రీమ్ తింటారు, మూవీస్ కూడా చూస్తారు. చూడటానికి పర్ఫెక్ట్ కపుల్ లా కనిపిస్తారు. కానీ మనకు మాత్రం అప్పటికే తెలుసు ఈ రిలేషన్షిప్ లో లవ్ లేదు, విష్ వల్ల పుట్టిన అబ్సెషన్ మాత్రమే ఉంది. అందుకే డైరెక్టర్ క్యూట్ మ్యూజిక్ తో స్వీట్ మాంటేజ్ చూపిస్తున్న ప్రతి ఫ్రేమ్ లోనూ చిన్న చిన్న క్రీపీ డీటెయిల్స్ దాచి పెడతారు. ఒక చోట ఇద్దరు ఫోన్ లో మీమ్ చూస్తుంటారు. ఆ మీమ్ లో ఐ వాంట్ టు వియర్ యువర్ స్కిన్ యాజ్ ఎ స్వెటర్ అని ఉంటుంది. మొదట అది డార్క్ జోక్ లా కనిపిస్తుంది. కానీ తర్వాత నిక్కీ చేసే పనులు చూస్తే అది జోక్ గా కాదు, ఫోర్ షాడోయింగ్ అని అర్థమవుతుంది. మరొక సీన్ లో ఇద్దరు సోఫా మీద మూవీ చూస్తుంటారు. కానీ నిక్కీ మాత్రం మూవీ చూడదు. మొత్తం టైం బేర్ నే చూస్తూ ఉంటుంది. బేర్ నోటీస్ చేసి ఆమె ఫేస్ ని టీవీ వైపు తిప్పేస్తాడు. అంటే ఇది ఒక్కసారి జరిగిన పని కాదు, ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఇలా జరిగిందని అతని రియాక్షన్ చూస్తే అర్థమవుతుంది. బేర్ కి కూడా ఇప్పుడు నిక్కీ బిహేవియర్ నార్మల్ కాదని తెలుసు. కానీ ఆమె తనని ప్రేమిస్తుందనే ఒక్క కారణంతో అన్నింటినీ ఇగ్నోర్ చేస్తున్నాడు. ఇదే ఈ సినిమా చెప్పే అత్యంత ప్రమాదకరమైన విషయం. మనకు నచ్చినది దొరికిందనే ఆనందంలో అది సరైందా కాదా అనే క్వశ్చన్ నే అడగకుండా పోవడం. సాయంత్రం ఇద్దరు రెస్టారెంట్ కి వెళ్తారు. డిన్నర్ చేస్తూ ఉండగా బేర్ నీ డాడీ ఎలా ఉన్నాడని అడుగుతాడు. ఆ క్వశ్చన్ వినగానే నిక్కీ ముఖం ఒక్కసారిగా మారిపోతుంది. నెమ్మదిగా టేబుల్ మీద ఉన్న బటర్ నైఫ్ ని చేతిలోకి తీసుకుంటుంది. ఆ నైఫ్ తో ఏం చెయ్యదు, కానీ కెమెరా మాత్రం దానిపైన ఫోకస్ ఉంటుంది. తర్వాత వెంటనే టాపిక్ చేంజ్ చేస్తుంది. ఇక్కడ డైరెక్టర్ చెప్పేది విష్ కరెక్టెడ్ నిక్కీకి అబద్ధం కవర్ చేయడం మాత్రమే తెలుసు, నిజం చెప్పడం తెలియదు. బేర్ కూడా ఆమె బిహేవియర్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. టెన్షన్ తగ్గించడానికి జోక్ వేస్తాడు. నేను ఫుడ్ క్రిటిక్ అయితే 3 బైట్ బెయిలీ అని పేరు పెట్టుకుంటానని నవ్వుతాడు. ఇది చిన్న జోక్ లో అనిపించిన విష్ కరప్టెడ్ నిక్కీ బేర్ గురించి చెప్పిన ప్రతి చిన్న విషయాన్ని గుర్తు పెట్టుకుంటూ ఉంటుంది. ఎందుకంటే అబ్సెషన్ లో ఉన్న వాళ్ళు వాళ్ళకి నచ్చిన వ్యక్తి చెప్పిన ప్రతి చిన్న డీటెయిల్ కూడా జీవితాంతం మర్చిపోరు. అప్పుడే ఇయన్ కాల్ చేస్తాడు. బేర్ బయటికి వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఇయన్ ఒక్క మాటలో షాక్ ఇస్తాడు. నిక్కీ డాడ్ హెల్త్ బానే ఉంది, అది మొత్తం అబద్ధం అని చెప్తాడు. ఇక్కడ బేర్ నిలబడి మాట్లాడే వాల్ ని గమనిస్తే దాని మీద ట్రీ డిజైన్ ఉంటుంది. డైరెక్టర్ అది కూడా సింబాలిక్ గానే పెట్టాడు. ఈ హారర్ అంతా బేర్ విరిచిన విల్లో బ్రాంచ్ వల్లే మొదలైందని మనకు గుర్తు చేస్తూ ఫోన్ పెట్టిన బేర్ లోపలికి వస్తాడు. నిక్కీని నేరుగా అడుగుతాడు, నువ్వెందుకు లై చెప్పావు, అది అబద్ధం చెప్పావని. ఆ ఒక్క క్వశ్చన్ కి నిక్కీ బిహేవియర్ పూర్తిగా మారిపోతుంది. నో 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 ప్లీజ్ అలా అడగొద్దు, మనం హ్యాపీగా ఉన్నాం కదా అంటూ మళ్ళీ మళ్ళీ అదే మాట రిపీట్ చేస్తుంది. ఆ వాయిస్ లో ఉన్న ఫియర్, ఆ ఎక్స్ప్రెషన్ చూడడానికి చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఇది ఆన్సర్ చెప్పలేని వ్యక్తి రియాక్షన్ కాదు, విష్ బ్రేక్ అవుతుందనే భయంతో ఉన్న ప్రెసెన్స్ రియాక్షన్. అక్కడి నుంచి ఇద్దరు ఇంటికి తిరిగి వస్తారు. ఆ రాత్రి వాళ్ళు ఫిజికల్ రిలేషన్షిప్ లోకి వెళ్తారు. అంతా అయిపోయాక బేర్ కి నిక్కీ కనిపించదు. బెడ్రూమ్ మొత్తం డార్క్ గా ఉంటుంది. అతను నెమ్మదిగా నిక్కీ
అంటూ వెతుకుతూ ఉంటాడు. మొదట ఎవరు కనిపించరు, కానీ కొన్ని సెకండ్స్ తర్వాత మన కళ్ళే చీకటికి అలవాటు పడినప్పుడు రూమ్ కార్నర్ లో నిక్కి నిలబడి ఉందని కనిపిస్తుంది. ఆమె మొదటి నుంచి అక్కడే ఉంది, కానీ డార్క్నెస్ లో కలిసిపోవడంతో మనకు కనిపించలేదు. ఇది సినిమా మొత్తంలోనే మోస్ట్ టెర్రిఫైయింగ్ విజువల్స్ లో ఒకటి. ఆమె చాలా స్లోగా, అసహజంగా, మనిషి కదిలే విధంగా కాకుండా షాడో నుంచి బయటకు వస్తుంది. బీర్ దగ్గరికి వచ్చి నాకు డ్రీమ్ నచ్చడం లేదు అని అంటుంది. అంతేకాదు, తర్వాత ఆమె వాయిస్ ఒక్కసారిగా డిస్టార్ట్ అవుతుంది. నువ్వు నన్ను నేను ప్రేమించినంతగా ప్రేమించడం లేదు, మన లవ్ మ్యూచువల్ కాదని చెప్తుంది. ఈ మాట నిజానికి విష్ కరప్టెడ్ నిక్కీది కాదు, విష్ ఎఫెక్ట్ నే మాట్లాడుతుంది. ఎందుకంటే బేర్ విష్ లో నిక్కీ నన్ను ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి అనే కండిషన్ ఉంది, కానీ బేర్ మాత్రం ఆమెను అంతగా ప్రేమించడం లేదు. అందుకే విష్ కూడా అసంపూర్ణంగా ఉంది. ఆమె ఫేస్ కూడా ఒక్కసారిగా విచిత్రంగా మారిపోతుంది. చీకటి వల్ల మనకు క్లియర్ గా కనిపించదు, కానీ చూసిన వాళ్ళకి మాత్రం లైఫ్ టైం గుర్తుండిపోయే షాట్ అది. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ అదే స్పీడ్ తో, అదే అసహజమైన మూమెంట్ తో వెనక్కి షాడోలోకి వెళ్ళిపోతుంది. బేర్కి ఇప్పుడు ఒక విషయం పూర్తిగా అర్థమవుతుంది. తన ముందు ఉన్నది నిక్కీ బాడీ మాత్రమే, అందులో ఉన్నది నిక్కీ మాత్రం కాదు. మరుసటి ఉదయం బేర్ నిద్రలేచి బాత్రూమ్ లోకి వెళ్లి మిర్రర్ లో చూసుకుంటాడు. అక్కడ అతనికి ఒక చిన్న విషయం నోటీస్ అవుతుంది. తన జుట్టులో కొంత భాగం కట్ అయి ఉంటుంది. మొదట అది తనకే డౌట్ గా అనిపిస్తుంది. వెంటనే హాల్లోకి వచ్చి నిక్కీని అడుగుతాడు, నా హెయిర్ ఎవరు కట్ చేశారు అని. నిక్కీ మాత్రం చాలా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని సోఫా మీద బుక్ చదువుతున్నట్టు నటిస్తూ ఉంటుంది. కానీ డైరెక్టర్ ఇక్కడ కూడా ఒక హిడెన్ డీటెయిల్ దాచాడు. ఆమె చేతిలో ఉన్న బుక్ పూర్తిగా అప్ సైడ్ డౌన్ లో ఉంటుంది. అంటే ఆమె అసలు చదవడం లేదు. బేర్ ఎప్పుడు బయటికి వస్తాడా అని ఎదురు చూస్తూ కూర్చుంది. బేర్ మళ్ళీ హెయిర్ గురించి అడగగానే, నిన్న రాత్రి నాకు బ్యాడ్ డ్రీమ్ వచ్చింది, ఏం చేశానో నాకే గుర్తులేదని స్మైల్ చేస్తుంది. ఆ స్మైల్ చాలా ఫోర్స్ఫుల్ గా ఉంటుంది. చూస్తే నవ్వుతున్నట్టే ఉంటుంది, కానీ కళ్ళల్లో మాత్రం అసలు ఆనందం ఉండదు. బేర్ కి ఇప్పుడిప్పుడే భయం పెరుగుతుంది. ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంటాడు. డోర్ దగ్గరికి వెళ్లి హ్యాండిల్ తిప్పుతాడు, కానీ డోర్ ఓపెన్ కాదు. కొంచెం ఫోర్స్ చేస్తాడు, ఇంకా తెరుచుకోదు. ఎందుకంటే మొత్తం డోర్ మొత్తం కూడా టేప్స్ తో నిండిపోయి ఉంటుంది. కొన్ని సెకండ్స్ కష్టపడి లాగిన తర్వాత డోర్ ఫ్రేమ్ మొత్తం కదులుతుంది. అప్పుడే అతను కనిపిస్తుంది డోర్ ని నిక్కి మొత్తం డక్ట్ టేప్ తో సీల్ చేసిందని. రాత్రి అతను బయటికి వెళ్లకుండా ముందుగానే ప్లాన్ చేసుకుంది. అంటే ఆమె లవ్ కాదు, కంప్లీట్ పొసెషన్ కోరుకుంటుంది. ఎట్టకేలకు టేప్ చింపేసుకుని బేర్ బయటికి వస్తాడు. అప్పటికే నిక్కి లంచ్ ప్యాక్ చేసి అతని చేతిలో పెడుతుంది. అతను వర్క్ కి వెళ్ళిపోతాడు. మ్యూజిక్ స్టోర్ లో లంచ్ టైం కి బాక్స్ ఓపెన్ చేస్తాడు. అందులో శాండ్విచ్ ఉంటుంది. దాంతో పాటు 2 పాలరాయిడ్ ఫొటోస్. మొదటి ఫోటోలో బేర్ నిద్రపోతూ ఉంటాడు. ఆ ఫోటోని నిక్కి రాత్రి అతనికి తెలియకుండా తీసింది. వెనక వైపు నాట్ మీ అని రాసి ఉంటుంది. అంటే ఇది నేను కాదు. అది నిజమైన నిక్కి సబ్ కాన్షియస్ లోంచి హెల్ప్ అడుగుతున్నట్టుగా ఉంటుంది. కానీ బేర్కి అది అర్థం కాదు. ఇప్పుడే సారా అక్కడికి వస్తుంది. బేర్ కొద్ది రోజుల క్రితం ఇయన్ చెప్పిన మాటల గురించి ఆమెను అడుగుతాడు. మీ ఇద్దరు నన్ను ఫ్రెండ్ జోన్ గురించి మాట్లాడుకున్నారా అని. సారా ఒక్కసారిగా సీరియస్ అవుతుంది. ఇయన్ నా మాటలు బయట చెప్పాడా? అయితే నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి అన్ని చెప్పబోతుంది. అదే సమయంలో ఆమె డాడ్ కాల్ చేసి తన ఆర్ట్ స్కూల్ అప్లికేషన్ రిజెక్ట్ అయిందని చెప్తారు. సారా కన్వర్సేషన్ అక్కడితో కట్ అయిపోతుంది. ఇది సినిమాలో చాలా ఇంపార్టెంట్ మూమెంట్. ఎందుకంటే సారా అప్పుడే చెప్పబోయింది ఇయన్ నిక్కి ఇద్దరు సీక్రెట్ రిలేషన్షిప్ లో ఉన్నారని. ఆ మాట బేర్ కి అప్పుడే తెలిసి ఉంటే తర్వాత జరిగే హారర్స్ లో చాలా వరకు జరిగేవి కావు. కానీ ఫేట్ అతనికి ఆ నిజం తెలుసుకునే ఛాన్స్ ఇవ్వదు. కొద్దిసేపటి తర్వాత సారా నీ లంచ్ నుంచి చాలా స్ట్రేంజ్ స్మెల్ వస్తుందని అంటుంది. బేర్ పెద్ద బయట తీసుకుని శాండ్విచ్ తింటూ ఉంటాడు. అప్పుడే బాక్స్ లో ఉన్న నోట్ ని సారా తీసుకుని చదువుతుంది. దాని వెనక ఇలా ఉంటుంది, వాట్స్ ద వెర్డిక్ట్ క్యాట్ అని. బేర్ కి ఒక్కసారిగా ఏదో రాంగ్ అనిపిస్తుంది. నెమ్మదిగా శాండ్విచ్ ని చూస్తాడు. అప్పుడే అతనికి భయంకరమైన నిజం అర్థమవుతుంది. తాను ఇప్పుడే తిన్న మీట్ సాధారణ మీట్ కాదు, తన చనిపోయిన క్యాట్ శాండీ మాంసం. నిక్కి శాండీని కుక్ చేసి అదే మీట్ తో శాండ్విచ్ తయారు చేసి బేర్ కి లంచ్ గా ప్యాక్ చేసింది. ఈ సీన్ లో డైరెక్టర్ ఒకే మెసేజ్ ఇస్తాడు, లవ్ లో మనం ఎదుటి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ చేస్తాం, కానీ అబ్సెషన్ లో వాళ్ళ జీవితంలో ఉన్న ప్రతి దానిని తమ రిలేషన్ లో భాగం చేసుకోవాలని ప్రయత్నిస్తాం. అది ఎంత భయంకరమైన పని అయినా సరే. బేర్ కి ఇప్పుడు పూర్తిగా అర్థమవుతుంది, తన ముందు ఉన్నది మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న నిక్కీ కాదు, తన విష్ వల్ల పుట్టిన ఇంకేదో. ఇంకా అతను చివరి ఆశతో వన్ విష్ విల్ లో కస్టమర్ కేర్ కి కాల్ చేస్తాడు. ఇది కూడా సినిమా మొత్తంలోనే వియర్డ్ సీన్. అతను జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేసి నేను చేసిన విష్ ని క్యాన్సిల్ చేయొచ్చా అని అడుగుతాడు. అవతల నుంచి చాలా కామ్ వాయిస్ వస్తుంది, లేదు మేము విషెస్ మాడిఫై చెయ్యము, క్యాన్సిల్ కూడా చెయ్యము అని చెప్తారు. ఇంకా బీర్ డెస్పరేట్ గా అయితే నిక్కిని తిరిగి నార్మల్ చేయడానికి ఏమైనా మార్గం ఉందా అని అడుగుతాడు. కొన్ని సెకండ్స్ సైలెన్స్ తర్వాత వాళ్ళు ఒక మాట చెప్తారు, డెత్ మాత్రమే ఈ విష్ ని బ్రేక్ చేయగలదు. ఆ మాట విన్న బీర్ షాక్ లోకి వెళ్ళిపోతాడు. కానీ హారర్ ఇంకా పూర్తవలేదు. కస్టమర్ సపోర్ట్ ఆపరేటర్ ఒక్కసారి వినండి అని చెప్పి ఫోన్ ని హోల్డ్ లో పెడతాడు. అవతల నుంచి ఒక అమ్మాయి భయంకరంగా అరుస్తూ సహాయం చేయమని కేకలు వేస్తుంది. అది నిజమైన నిక్కి, తన సొంత శరీరంలో బంధించబడి ప్రతి క్షణం ఈ హారర్స్ ని అనుభవిస్తూ బయటికి రావడానికి ప్రయత్నిస్తున్న నిక్కీ గొంతు. ఆ అరుపు విన్న తర్వాత బీర్ కి చివరిసారి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు తాను ప్రేమించిన నిక్కీ ఇంకా చనిపోలేదు, ఆమె లోపలే ఉంది.
కానీ ఆమెను బయటికి తీసుకురావాలంటే ఎవరో ఒకరు చనిపోవాల్సిందే. కస్టమర్ సపోర్ట్ కాల్ తర్వాత బీర్ పూర్తిగా కుంగిపోతాడు. ఇప్పుడు అతని ముందున్న పరిస్థితి చాలా క్లిష్టంగా మారిపోతుంది. ఒకవైపు లోపల బంధించబడి బాధపడుతున్న నిజమైన నిక్కీ, మరోవైపు తన ముందున్న విష్ కరప్టెడ్ నిక్కీ. ఇద్దరిలో ఎవరిని ఎలా కాపాడాలో అతనికి అర్థం కాదు. అయినా బయటికి మాత్రం ఏమీ జరగనట్టు నటిస్తాడు. కొద్ది రోజుల తర్వాత ఈయన తన ఇంట్లో ఒక చిన్న పార్టీ అరేంజ్ చేస్తాడు. బీర్, నిక్కీ, సారా అందరూ అక్కడికి వెళ్తారు. మొదట అంతా నార్మల్ గానే ఉంటుంది. అందరూ డ్రింక్స్ తాగుతూ గేమ్స్ ఆడుతూ నవ్వుకుంటూ ఉంటారు. కానీ విష్ కరప్టెడ్ నిక్కీ మాత్రం ప్రతి నిమిషం బీర్ మీద కన్నేసి ఉంటుంది. బీర్ ఎవరి వైపు చూసినా, ఎవరితో మాట్లాడినా ఆమె ఫేస్ లో వెంటనే జలసీ కనిపిస్తుంది. ఒక్క క్షణం కూడా అతన్ని తన దృష్టి నుంచి దూరం చెయ్యాలనుకోదు. పార్టీలో జంగా గేమ్ మొదలవుతుంది. ప్రతి బ్లాక్ మీద ఒక డేర్ లేదా ట్రూత్ రాసి ఉంటుంది. విష్ కరప్టెడ్ నిక్కీ ఒక బ్లాక్ తీస్తుంది. అందులో నీ సీక్రెట్ షేర్ చేయి లేదా నిన్ను నువ్వే ఎంబారెస్ చేసుకొని టాస్క్ వస్తుంది. అందరూ ఫన్నీ సీక్రెట్ చెప్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ నిక్కీ ఒక్కసారిగా తన రైటింగ్ నోట్ బుక్ తీసి నేను రాస్తున్న స్టోరీలోని ఒక భాగం చదువుతాను అని చెప్తుంది. ఆ తర్వాత చదివేది వింటే అక్కడున్న వాళ్ళందరూ అసౌకర్యంగా ఫీల్ అవుతారు. ఆ కథలో ఒక అక్క తన తమ్ముడి మీద లైంగిక కోరిక పెంచుకుని అతను తనతో ఉండకపోతే అతని శరీరాన్ని కోసైనా తన దగ్గరే ఉంచుకుంటానని చెప్పే భయంకరమైన పాసేజ్ ఉంటుంది. చివర్లో విల్లో బ్రాంచ్ మాత్రమే మన ఇద్దరిని ఒకటి చేయగలదు అనే లైన్ కూడా ఉంటుంది. ఇది కేవలం ఒక హారర్ స్టోరీ కాదు. విష్ కరప్టెడ్ నిక్కీ మైండ్ లో జరుగుతున్నది అంతా ఈ స్టోరీ రూపంలో బయటికి వస్తుంది. ఆమె చదవడం పూర్తయ్యేసరికి అక్కడ సైలెన్స్ ఏర్పడుతుంది. ఎవరు ఏం మాట్లాడారో అర్థం కాదు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ గేమ్ మొదలవుతుంది. ఈసారి బీర్ ఒక బ్లాక్ తీస్తాడు. అందులోని ఎడమ వైపు ఉన్న వ్యక్తిని కిస్ చేయని ఉంటుంది. బీర్ ఎడమ వైపు సారా కూర్చొని ఉంటుంది. అందరూ సారాని కిస్ చేస్తారని అనుకుంటారు. కానీ అంతలోనే విష్ కరప్టెడ్ నిక్కీ ఒక్కసారిగా లేచి సారాని బలంగా పక్కకి నెట్టేస్తుంది. తానే బీర్ పక్కన కూర్చుని పెదాలు ముందుకు పెట్టి కిస్ మీ అన్నట్టు చూస్తుంది. ఆ క్షణంలో లోపల ఉన్న నిజమైన నిక్కీ ఒక్కసారిగా కంట్రోల్ కోసం పోరాడుతుంది. పక్కనే ఉన్న గ్లాస్ బాటిల్ ని తీసుకుని తన మొహానికే బలంగా కొడుతుంది. ఒక్కసారిగా కాదు, 2 సార్లు. అందరూ షాక్ అయిపోతారు. రక్తం కారడం మొదలవుతుంది. కొన్ని సెకండ్స్ పాటు నిజమైన నిక్కీ బయటికి వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ మళ్ళీ విష్ కరప్టెడ్ నిక్కీ కంట్రోల్ తీసుకుంటుంది. ఏం జరగనట్టుగా నిలబడి ఉంటుంది. ఇక్కడ బీర్ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. మొదట అతను భయపడతాడు. కానీ వెంటనే అతని ఫేస్ లో ఒక విచిత్రమైన రిజిగ్నేషన్ కనిపిస్తుంది. ఇది నా వల్లే జరిగింది అనే గిల్ట్ అతన్ని పూర్తిగా తినేయడం మొదలవుతుంది. పార్టీ అక్కడితో ముగిసిపోతుంది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత బీర్ మొదటిసారి నేరుగా అడుగుతాడు, నిజమైన నిక్కీకి ఏమైంది? ఆమె హ్యాపీగా ఉందా? ఆమెకి నా మీద నిజంగా ఇష్టమా అని. విష్ కరప్టెడ్ నిక్కీ మాత్రం నవ్వుతూ నేనే నీ ఫ్రీకి నిక్కీ అని సమాధానం చెప్తుంది. ఇప్పటి వరకు బీర్ కి ఉన్న చిన్న హోప్ కూడా అక్కడితో ఆల్మోస్ట్ ముగిసిపోతుంది. కానీ అదే సమయంలో ఆమె మరో మాట కూడా చెప్తుంది, ఎవ్రీ రియాలిటీలో కూడా నేను నిన్నే ప్రేమిస్తాను. ఒక్క క్షణం పాటు బీర్ ఆ మాట నమ్మేయాలని అనుకుంటాడు. తన విష్ నిజంగానే లవ్ ని తీసుకొచ్చిందేమో అని అనిపిస్తుంది. కానీ వెంటనే ఆమె శరీరం మళ్ళీ అసహజంగా వెనక్కి జారిపోతుంది. డోర్ షాడోలోకి రివర్స్ గా వెళ్ళిపోతుంది. అది మనిషి చేసే మూమెంట్ కాదు. ఆమె వాయిస్ కూడా ఒక్కసారిగా చల్లబడిపోతుంది. నువ్వు నన్ను వదిలి వెళ్లాలని ట్రై చేస్తే నేను నన్నే చంపుకుంటానని కామ్ గా చెప్తుంది. అది థ్రెట్ కాదు, ఎమోషనల్ బ్లాక్మెయిల్. బీర్ కి ఇప్పుడు అర్థమవుతుంది, తను ఈ ఇంట్లో ఉండటానికి కారణం ప్రేమ కాదు, భయం. అతను బెడ్ మీద పడుకున్నా నిద్ర మాత్రం రాదు. రాత్రి మధ్యలో నెమ్మదిగా లేచి బయటకు వస్తాడు. ఎవరికి తెలియకుండా సారాన్ని కలవాలని నిర్ణయించుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడైనా నిజం మొత్తం తెలుసుకుని ఈ నైట్ మేర్ ని ముగించాలని అనుకుంటాడు. కానీ అతనికి తెలియదు విష్ కరప్టెడ్ నిక్కీ ఒక్క క్షణం కూడా అతన్ని వదిలిపెట్టదని. ఆ రాత్రి బీర్ చాలా జాగ్రత్తగా బెడ్ మీద నుంచి లేచి బయటకు వస్తాడు. విష్ కరప్టెడ్ నిక్కీ గాఢంగా నిద్రపోతున్నట్టు కనిపిస్తుంది. అతను నెమ్మదిగా మెయిన్ డోర్ తెరిచి బయటికి వెళ్ళిపోతుంటాడు. అప్పుడే వెనక నుంచి చాలా వీక్ గా బీర్ అని ఒక వాయిస్ వినిపిస్తుంది. అతను ఒక్కసారిగా తిరిగి చూస్తాడు. ఈసారి మాట్లాడుతున్నది విష్ కరప్టెడ్ నిక్కీ కాదు. చాలా రోజుల తర్వాత నిజమైన నిక్కీ కొద్ది క్షణాల పాటు తన శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. ఆమె కళ్ళల్లో భయం, ముఖంలో బాధ, గొంతులో నిస్సహాయత స్పష్టంగా కనిపిస్తాయి. ఏడుస్తూ ప్లీజ్ నన్ను చంపేయ్, నేను ఇంకా ఇలా ఉండలేను అని వేడుకుంటుంది. ఈ సీన్ మొత్తం సినిమాలో అత్యంత విషాదమైన మూమెంట్. ఎందుకంటే ఇప్పటి వరకు మనం నిక్కీని ఒక హారర్ క్యారెక్టర్ లా చూస్తున్నాం. కానీ ఇప్పుడు తెలుస్తుంది ఈ హారర్ లో అతిపెద్ద విక్టిమ్ కూడా నిక్కీనే. తన శరీరంలో జరుగుతున్న ప్రతి పని ఆమెకు తెలుస్తుంది. కానీ ఒక్క క్షణం కూడా వాటిని ఆపలేకపోతుంది. అందుకే చావడమే తనకి విముక్తి అని అడుగుతుంది. బీర్ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. కానీ అతను ఒక ప్రశ్న అడుగుతాడు, నాతో ఉండడంలో అంత తప్పే ఉంది? ఈ ఒక్క డైలాగ్ తో బీర్ క్యారెక్టర్ ను పూర్తిగా మారిపోతుంది. ఇప్పటికీ అతనిలో అబ్సెషన్ పూర్తిగా చనిపోలేదు. నిక్కీ ఎంత బాధపడుతుందో చూసినా ఆమె తనతో ఉండటాన్ని ఇంకా ఒక ఆప్షన్ గా ఊహిస్తున్నాడు. ఇదే అతని బిగ్గెస్ట్ సిన్. అప్పుడే బయట సారా కారుతో అక్కడికి వస్తుంది. ఆమె బీర్తో కొన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి అయితే వస్తుంది. బీర్ కూడా తనతో పాటు కారులో కూర్చుంటాడు. కొన్ని సెకండ్స్ పాటు అన్ని బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. బీర్ కూడా ఎప్పుడైనా ఇక్కడ నుంచి బయటపడతాననే హోప్ వస్తుంది. కానీ ఆ హోప్ ఎక్కువసేపు ఉండదు. ఒక్కసారిగా కారు డోర్ అద్దం బద్దలవుతుంది. విష్ కరప్టెడ్ నిక్కీ గ్లాస్ ని బద్దలు కొడుతూ ఒక్క క్షణంలో సారా దగ్గరకు చేరుకుని వెంటనే ఆమెని చంపేస్తుంది. ఆమె తలను కారు స్టీరింగ్ కి చాలా గట్టిగా బాది అక్కడే ఆమెని చంపేస్తుంది. పక్కన ఉన్న బెక్ తో మళ్ళీ బలంగా కొట్టడం మొదలు పెడుతుంది. బీర్ షాక్ లో ఫ్రీజ్ అయిపోతాడు.
ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఇక్కడ డైరెక్టర్ ఒక హారిఫైయింగ్ డీటెయిల్ పెడతాడు. ప్రతిసారి బ్రేక్ తలకి తగిలినప్పుడు సారా శరీరం స్టీరింగ్ వీల్ మీద పడుతుంది. అప్పుడు కార్ హార్న్ చిన్నగా వినిపిస్తుంది. ఆ చిన్న హార్న్ సౌండ్ వల్ల ఈ సీన్ ఇంకా డిస్టర్బింగ్ గా మారిపోతుంది. కొన్ని సెకండ్స్ లోనే సారా అక్కడికక్కడే చనిపోతుంది. విష్ కరప్టెడ్ నిక్కి నెమ్మదిగా బీర్ వైపు తిరిగి చాలా కామ్ గా ఇదంతా నీ వల్లే, ఈ విష్ కోరుకున్నది నువ్వే అని చెప్తుంది. ఇక్కడ ఆమె చెప్పింది అక్షరాల నిజం. సారాని చంపింది నిక్కీ బాడీ, కానీ ఆ పరిస్థితిని సృష్టించింది మాత్రం బీర్ చేసిన విష్. బీర్ కి కూడా ఇప్పుడు అదే అర్థమవుతుంది. అతను సారా డెడ్ బాడీని చూస్తూ పూర్తిగా కూలిపోతాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి సారా బాడీని మ్యూజిక్ స్టోర్ కి తీసుకెళ్తారు. ఎందుకంటే అక్కడే దాన్ని దాచేయాలని బీర్ నిర్ణయిస్తాడు. ఇప్పుడు బీర్ కి ఒకటే ఆలోచన, ఈ కర్స్ని ఎలా అయినా ముగించాలి. అతనికి గుర్తొస్తుంది తన దగ్గర ఇంకా ఒక కొత్త వన్ విష్ విల్లో ఉందని. ఈసారి తానే విష్ చేయడు, దాన్ని ఇయన్ కి ఇస్తాడు. ఏదైనా విష్ కోరుకు అని చెప్తాడు. ఇయన్ కి అసలు సిచ్యువేషన్ గురించి ఏమీ తెలియదు. లోభంతో నాకు $1 బిలియన్ కావాలని విష్ చేస్తాడు. అంతే, ఆకాశం నుంచి డాలర్ నోట్స్ వర్షంలో కొరవడం మొదలవుతుంది. ఒక్క క్షణం ఇయన్ ఆనందంతో పిచ్చివాళ్ళని అవుతాడు. కానీ అది కూడా ఎక్కువసేపు ఉండదు. కొద్దిసేపటికి అతని జీవితం కూడా ఈ విష్ వల్ల ముగిసిపోతుంది. ఇక్కడ డైరెక్టర్ ఇంకో విషయం చెప్పాడు, విష్ ఫుల్ఫిల్ అవుతుంది కానీ దానికి ప్రైజ్ కూడా ఉంటుంది. ఎవరు ఫ్రీగా ఏమీ పొందరు. ఇక బీర్ ఇంటికి తిరిగి వస్తాడు, కానీ అక్కడ చూసిన దృశ్యం అతనికి జీవితంలోనే అత్యంత భయంకరమైనది. విష్ కరప్టెడ్ నిక్కీ ఇంట్లో ఒక పెద్ద శ్రైన్ తయారు చేస్తుంది. బీర్ ఫొటోస్, అతని పర్సనల్ వస్తువులు, హెయిర్ అన్ని అక్కడ పేర్చి ఉంటుంది. ఇంకా సారా డెడ్ బాడీని కూడా అక్కడికి తీసుకొస్తుంది. అంతేకాదు సారా డ్రెస్ ని తానే వేసుకుంటుంది. సారా టాటూస్ ని తన శరీరంపై డ్రా చేసుకుంటుంది. బీర్ కి సారా అంటే ఇష్టమని అనుకుని తానే సారాగా మారడానికి ప్రయత్నిస్తుంది. ఇది లవ్ కాదు, ఇది ఐడెంటిటీని కూడా మింగేసే స్థాయి అబ్సెషన్. బీర్ ఇప్పటికీ పూర్తిగా అర్థం చేసుకుంటాడు. ఇది ఇక ఆపకపోతే ఇంకా ఎంతమంది చనిపోతారని చెప్పలేం. బీర్ ఇంట్లో చూసిన ఆ దృశ్యం నుంచి ఇంకా బయటపడక ముందే ఇయన్ ఎక్కడికి వస్తాడు. సారా కనిపించడం లేదని, నిక్కే బిహేవియర్ కూడా చాలా స్ట్రేంజ్ గా ఉందని అతనికి డౌట్ వచ్చి నేరుగా బీర్ ఇంటికే వస్తాడు. కానీ లోపల అడిగి పెట్టిన వెంటనే విష్ కరప్టెడ్ నిక్కీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా గన్ తీసి ఇయన్ మీద కాల్ చేస్తుంది. ఈ గన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ముందు మ్యూజిక్ స్టోర్ లో సారా డాడ్ సేఫ్ లో గన్ ఉందని ఒక చిన్న డైలాగ్ ఉంటుంది. సారా బాడీని అక్కడికి దాచడానికి వెళ్ళినప్పుడు విష్ కరప్టెడ్ నిక్కీ అదే గన్ ని తీసుకొచ్చింది. అంటే డైరెక్టర్ ముందే హింట్ ఇచ్చాడు. ఈయన అక్కడక్కడే కూలిపోతాడు, కొన్ని క్షణాల్లోనే చనిపోతాడు. ఇప్పుడు ఇంట్లో 3 శవాలు, సారా, ఇయన్, ఇంకా ఈ నైట్ మేర్ మధ్యలో చిక్కుకుపోయిన బీర్. కానీ హారర్ ఇంకా ముగియలేదు. విష్ కరప్టెడ్ నిక్కీ ఒక్కసారిగా బీర్ మీదే వాంతి చేస్తుంది. ఆమె మెంటల్ స్టేట్ ఇప్పుడు పూర్తిగా కౌలిపోయింది. ఏడుస్తుంది, నవ్వుతుంది, కోపడుతుంది. ఒక్కో సెకండ్ కి ఒక్కో ఎమోషన్ కి మారిపోతుంది. అప్పుడు బీర్ కి ఒక ఐడియా వస్తుంది. ఆమెను కామ్ చేయడానికి తాను కూడా అదే అబ్సెషన్ ని యాక్సెప్ట్ చేసినట్టు నటిస్తాడు. ఏడుస్తూ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని మళ్ళీ మళ్ళీ చెప్తాడు. ఆ మాటలు విన్న వెంటనే విష్ కరప్టెడ్ నిక్కీ చిన్న పిల్లలా శాంతిస్తుంది. అదే ఛాన్స్ యూజ్ చేసుకుని బీర్ బాత్రూమ్ లోకి పరిగెత్తి డోర్ లాక్ చేసుకుంటాడు. బయట నిక్కీ డోర్ కొట్టదు, అరవదు, చాలా ప్రశాంతంగా మనిద్దరం బ్రేకప్ అయిపోదాం అనుకుంటున్నాను అని అంటుంది. ఇది విన్న బీర్ కి ఒక విషయం అర్థమవుతుంది. ఈ ఎంటిటీ చేసే ప్రతి పని కూడా ఎమోషనల్ మ్యానిపులేషన్. అది ప్రేమించదు, కంట్రోల్ మాత్రమే చేయాలనుకుంటుంది. బాత్రూమ్ లో బీర్ చేతిలో గన్ను ఉంటుంది. కస్టమర్ సపోర్ట్ చెప్పిన మాట గుర్తొస్తుంది. డెత్ మాత్రమే ఈ విష్ ని బ్రేక్ చేయగలదు. అతను గన్ ని తన తలకు పెట్టుకుంటాడు, కానీ ట్రిగర్ నొక్కడానికి ధైర్యం సరిపోదు. అంతలో మిర్రర్ క్యాబినెట్ తెరిస్తే తన గ్రాండ్ మదర్ కి డాక్టర్ రాసిన ఆక్సికోడెన్ టాబ్లెట్స్ కనిపిస్తాయి. అదే టాబ్లెట్స్ శాండీ క్యాట్ ని చంపాయి. ఇప్పుడు అవే టాబ్లెట్స్ తన ముందు ఉన్నాయి. బీర్ ఒక్క నిర్ణయం తీసుకుంటాడు. బాటిల్ మొత్తం టాబ్లెట్స్ మింగేస్తాడు. కొన్ని సెకండ్స్ తర్వాత వాటిని వాంతి చేసి బయటకు తీయాలని ప్రయత్నిస్తాడు. ఎందుకంటే బ్రతకాలనే సహజమైన ఇన్స్టింక్ట్ చివరి నిమిషంలో మేల్కొంటుంది. కానీ అప్పటికే ఆలస్యం అయిపోతుంది. అదే సమయంలో హాల్లో మళ్ళీ వన్ విష్ విల్లో సౌండ్ అయితే వినిపిస్తుంది. ఒక బ్రాంచ్ విరిగిన సౌండ్ వస్తుంది. ఈసారి విష్ కోరుకునేది బీర్ కాదు, విష్ కరప్టెడ్ నిక్కీ. ఆమె ఒక విష్ కోరుకుంటుంది, బీర్ కూడా తనని ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ప్రేమించాలని. అంతే, విష్ కరప్టెడ్ బీర్ అనే ఇంకొక ప్రెజెన్స్ పుట్టుకొస్తుంది. ఇప్పుడు ఇద్దరు ఒకరినొకరు అదే స్థాయిలో అబ్సెషన్ తో ప్రేమించే పరిస్థితి వస్తుంది. కానీ ఈ విష్ పూర్తిగా పనిచేసే లోపే బీర్ శరీరంలో ఆక్సికోడెన్ ఎఫెక్ట్ మొదలవుతుంది. అతను నేలపై కుప్పకూలిపోతాడు. కొన్ని సెకండ్స్ లోనే చనిపోతాడు. బీర్ చనిపోగానే మొదటి విష్ కూడా బ్రేక్ అవుతుంది. విష్ కరప్టెడ్ నిక్కీ పూర్తిగా మాయమైపోతుంది. నిజమైన నిక్కీ చివరికి తన శరీరాన్ని తిరిగి పొందుతుంది. కానీ ఆమె కళ్ళ ముందున్న దృశ్యం తన జీవితాంతం మరిచిపోలేనిది. బీర్ చనిపోయాడు, ఇయన్ చనిపోయాడు, సారా కూడా చనిపోయింది. ముగ్గురు ఇంట్లోనే పడి ఉంటారు. కొన్ని రోజులుగా తన శరీరంలో జరిగిన ప్రతి ఘోరమైన పని తనకి గుర్తుంది, కానీ వాటిలో ఏది తను ఆపలేకపోయింది. ఆమె ఒక్కసారిగా పెద్దగా కేక వేస్తుంది. అక్కడితో సినిమా ముగుస్తుంది. కానీ ఎండింగ్ ఇంకా పూర్తవలేదు. ఈ సినిమా చివర్లో డైరెక్టర్ చెప్పిన అసలు మెసేజ్ ఇదే. బీర్ మొదట నిక్కీని నిజంగా ప్రేమిస్తున్నాను అని అనుకుంటాడు, కానీ అది ప్రేమ కాదు. ఆమె తన జీవితంలో ఉండాలనే స్వార్థం. ఆమె హ్యాపీగా ఉందా, ఆమెకి తనపైన ఇష్టం ఉందా అనే ప్రశ్నలు అతను చాలా ఆలస్యంగా అడిగాడు. అప్పటికే అన్ని ముగిసిపోయాయి.
ఇంకో విషాదమైన విషయం ఏంటంటే ఈ కథలో అసలు విలన్ నిక్కీ కాదు, విష్ కూడా కాదు, వీరు కూడా పూర్తిగా ఈవిల్ కాదు. అసలు విలన్ అబ్సెషన్. ఎదుటి వారి ఫీలింగ్స్ ని అర్థం చేసుకోకుండా వాళ్ళని మన కోరికల ప్రకారం మార్చుకోవాలని ప్రయత్నించే మనస్తత్వమే ఈ సినిమా అసలు హారర్. అందుకే డైరెక్టర్ చివర్లో మాన్స్టర్ ని కాదు, ఒక బ్రోకెన్ హ్యూమన్ ని చూపించాడు. ఇదే ఈ సినిమా స్పెషల్. చూడటానికి ఇది ఒక సూపర్ న్యాచురల్ హారర్ లా కనిపించినా లోపల మాత్రం ఇది టాక్సిక్ లవ్, లోన్లీనెస్, రిజెక్షన్, ఆబ్సెషన్ గురించి తీసిన సైకలాజికల్ ట్రాజెడీ. అందుకే చివరిలో మనకి భయం కంటే బాధ ఎక్కువగా మిగులుతుంది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీరు సినిమా చూసారా? సినిమా అయితే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. See you in the next video. Bye.